మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. ఈ మేషరాశిలో మే నెల 2026 మే రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు కానీ, గతంలో జరిగిన కొన్ని సమస్యలు కానీ, మరి గతంలో ఉండాల్సిన ఫస్ట్లో ఉండాల్సినంత వైభోగము మళ్ళీ తిరిగి వచ్చే మార్గం అనేది రాబోతుంది. ఎందువల్ల అంటే కష్టాలు తొలగిపోయి లాభాలు, అదృష్టాలు, వైభోగము వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన అలాంటిది అనేది ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఆ తొందరపాటుని కొన్ని తగ్గించేసి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని గురించి కొంచెం ముందడుగు వేసినట్టుగైతే తప్పకుండా అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి చదువు పరంగా చూసుకుంటే విద్యాపరంగా విద్యార్థులందరికీ మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలు కావలసిన యోగాలు అనేది దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా చేతి కాడికి వచ్చిన పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం జరుగుతుంటాయి. మరి విద్యారంగంలో పెద్ద స్థాయికి రావాల్సిన కనబడుతుంది. వ్యవసాయ రంగంలో చూసుకుంటే 2 పంటలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా శలావరికి కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా చేతి కాడికి వస్తుంటాయి, కొన్ని చేజారిపోతుంటాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు అంత అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వల్ల కేతు గ్రహ, రావు గ్రహ, ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం చేతి కాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. ఇస్తా అంటారు, ఇవ్వకోకుండా లేట్ చేస్తుంటారు.